టీమిండియా క్రికెటర్ ప్రిన్స్ శుభ్మన్ గిల్ ఐపీఎల్లో పరుగుల వేట మొదలుపెట్టాడు. ఫామ్ లేని కారణంగా టీ20 వరల్డ్ కప్ కి దూరమైన శుభ్మన్ గిల్ ఐపీఎల్లో ఎవరూ ఊహించని విధంగా ఆడుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఈ సీజన్ లో ఆరెంజ్ క్యాప్ లిస్ట్ లో ఉన్న అందరూ 5 మ్యాచ్లు ఆడితే శుభ్మన్ గిల్ మాత్రం 4 ఇన్నింగ్స్ లోనే ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో శుభ్మన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. హోమ్ గ్రౌండ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో గిల్ 4లు 6లు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 8 4లు 4 6లు బాది 50 బంతుల్లో 86 పరుగులు చేశాడు. ఇక ఈ సీజన్ లో తొలి 2 మ్యాచ్లలో జట్టు ఓడిన వరుసగా 3 మ్యాచ్లలో గెలిపించి కెప్టెన్ ఇన్నింగ్స్ తో రాణించాడు. ఓవరాల్ గా 4 మ్యాచ్లలో 62.75 యావరేజ్ తో 251 పరుగులు చేసి శుభ్మన్ గిల్ ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో 228 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ ఉన్నాడు. హెన్రిచ్ క్లాసెన్ 224, రజత్ పటిదర్ 222, ఇషాన్ కిషాన్ 213, ప్రభ్ సిమ్రాన్ సింగ్ 211, శ్రేయాస్ అయ్యర్ 201 పరుగులు, అలాగే వైభవ్ సూర్యవంశీ 200 పరుగులతో వరుసగా నిలిచారు.